దుర్గం చెరువు అంటే హైదరాబాద్‌లో బాగా పాపులరు. అనేక సాఫ్ట్‌వేర్ కంపెనీలున్నాయి. ఎకరం 100,00,00,000 వాల్యూ చేసేటటువంటి ఏరియా. 100 ఏంటి ఇప్పుడు ఆ కోకాపేట ఇయి చూస్తే 137, 140,00,00,000 దాకా ఎళ్ళిందంటే ఇక్కడ 150,00,00,000 అవుద్ది. ఎందుకంటే ఎప్పుడో ఆల్రెడీ వెల్ సెటిల్డ్ అయినటువంటి. అట్లాంటి చోట్ల 5 ఎకరాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కబ్జా చేశారు. దాన్ని వేరే వాళ్ళకి థర్డ్ పార్టీకి లీజుకిచ్చారు అన్నటువంటి పాయింట్‌ని హైడ్రా వాళ్ళు కనిపెట్టారు. హైడ్రా వాళ్ళు కనిపెట్టి పోలీసులకి హైడ్రా అధికారులు కంప్లెయింట్ ఇస్తే పోలీసులు పీపీపీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కబ్జా చేశారన్నట్టు. ఇప్పుడు ఆయన ఏం చెప్తారు దాంట్లో తన దగ్గర ఆల్రెడీ ఎవరి దగ్గర కొన్నానని చెప్తారు. ఎందుకంటే హైదరాబాద్‌లో ఎన్ని ఇదే సమస్య ఉంటది. మేము సో అండ్ సో వాళ్ళ దగ్గర కొన్నామని ఈళ్ళు చెప్తారు. ఆ కొనుగోలు చెల్లదంటారు. మరి కొనటము, అమ్మకము, రిజిస్ట్రేషను ఆ పైన ఇయన్నీ జరిగిపోతుంటాయి. ఎక్కడ తేడా ఉందన్నది మాత్రం ఈ రోజు వరకు ఒక పటిష్ట వ్యవస్థ మాత్రం లేదు. కేవలం పొలిటికల్ వ్యవస్థ తప్పించి. ఏం జరుగుతుందో చూడాలి ఈ వ్యవహారంలో.